ప్రచండ బుజ్జమ్మ అరుంధతిపై దాడి చేయటానికి రాక్షస పక్షి రూపంలోకి మారి అమర్ దాడిపై దాడి చేస్తూ ఉంటాడు. అమర్, బాగి, రాథోడ్ అందరూ కలిసి ఆ రాక్షస పక్షిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ రాక్షస పక్షి అమర్, బాగి ఒడిలో కూర్చున్న బుజ్జమ్మపై దాడి చేయటానికి కారు అద్దంపై ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ కారు దిగి ఆ రాక్షస పక్షిని దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ రాక్షస పక్షి మరింత తీవ్రంగా అమర్పై దాడి చేస్తూ ఉంటుంది. అది గమనించిన బాగి వెంటనే కారు దిగేసరికి ఆ రాక్షస పక్షి బాగిపై కూడా దాడి చేస్తూనే ఉంటుంది. వెంటనే పిల్లలు కూడా భయంతో కారులోంచి బయటికి దిగుతారు. అది గమనించిన రాక్షస పక్షి వెంటనే పిల్లలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండేసరికి పిల్లలు ముగ్గురు కూడా ఆ రాక్షస పక్షికి దూరంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ కాలు జారి ఒక్కసారిగా కింద పడిపోతాడు. మరోవైపు కారులోంచి అమర్, బాగి పిల్లలందరూ దిగినా కానీ బుజ్జమ్మ ఒక్కతే కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రచండ రాక్షస పక్షి రూపంలో దాడి చేయడానికి వచ్చింది కేవలం నా మీదే కాబట్టి నేను ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంటనే కారులోంచి కిందికి దిగి ఎవరికి కనపడించకుండా దూరంగా పరిగెడుతూ ఉంటుంది. బుజ్జమ్మ ఎప్పుడైతే కారులోంచి దిగి బయటికి ఉరుకుతున్న సమయంలో ఆ రాక్షస పక్షి అంజు, ఆకాష్, ఆనంద్ ముగ్గురు పిల్లల్ని వదిలేసి బుజ్జమ్మ అరుంధతి వైపు పడుతూ ఉంటుంది. అలా బుజ్జమ్మ అరుంధతి ఉరుకుతూ ఒక ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగుతుంది. ఆ రాక్షస పక్షి బుజ్జమ్మ ఒంటరిగా దొరకటంతో ఉత్సాహంతో దాని దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఒక మంత్రం చదవటంతో బుజ్జమ్మ అరుంధతి ఒక్కసారిగా పాము రూపంలోకి మారుతుంది. బుజ్జమ్మ అరుంధతిపై దాడి చేయటానికి వస్తున్న ఆ రాక్షస పక్షి ఒక్కసారిగా బుజ్జమ్మ అరుంధతి పాములాగా మారటంతో ఆ పాము ఎగిరెగిరి బుసలు కొట్టి ఆ రాక్షస పక్షిపై భీకరమైన యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ రాక్షస పక్షి కూడా ఏమాత్రం తగ్గకుండా పాములాగా మారిన బుజ్జమ్మపై తీవ్రంగా దాడి చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరి పాములాగా మారిన బుజ్జమ్మ అరుంధతి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొని ఆ ప్రచండ రూపంలో మారిన రాక్షస పక్షికి ఎలాగ బుద్ధి చెప్తుందనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.